హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు తెల్లారుజామున నేను లేచేటప్పటికి మా ఎదవ ఇంట్లో లేడండి. ఈ ఎదవ ఎక్కడికి వెళ్ళాడా నేను కంగారు పడుతుంటే ఈలోపు ఊపుకుంటా చేపలు ఇచ్చుకుని వచ్చాడండి. చేపలేంట్రా ఎదవా అంటే నీకు ఇష్టమని తెచ్చానమ్మా అన్నాడండి. మా ఎదవకి ఎంత తిట్టినా నా మీద ప్రేమ ఎక్కువేనండి. త్వరగా చేపల కూర వండుకుని తిందాం. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకుని సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక నిలువుగా కోసిన పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు 3 ముక్కలుగా కోసుకున్నాయి దాంట్లో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి కొంతసేపు యాగనివ్వాలి. ఇలా ఎరుపు రంగు వచ్చినాక 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో పచ్చి వాసన పోయేటట్టు శుభ్రంగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు శుభ్రంగా వేగినాక పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కేజీ ఒక్కొక్కటి వేసుకోవాలి. దాంట్లో నిదానంగా ఒక్కొక్క ముక్క దాకలో నిండా వచ్చేటట్టు వేసుకోండి. తర్వాత తిప్పటానికి ఉండదు. ముక్కలు మొత్తం వేసినాక సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత దాకలో ముక్కలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. శుభ్రంగా దాకను కదుపుకో. గరిటె పెడితే ముక్కలు చితికిపోతాయి. ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. మూడు స్పూన్లు కారం వేసుకోవాలి. ఇంకా ఘాటుగా కావాలంటే ఇంకో స్పూన్ కారం వేసుకోవచ్చు. మళ్ళీ గరిటె పెట్టుకోకుండా దాకని ఊపుకుంటా కలుపుకోవాలి. మొత్తం ముక్కలు కలిపేటప్పుడు జాగ్రత్తగా తిప్పండి, మీద పడద్ది. మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి. ఒక టీ గ్లాసు నీళ్ళు పోసుకుని దాంట్లో మగ్గనివ్వాలి. నీళ్ళు పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి. ఉప్పు కారం శుభ్రంగా ముక్కలకు పడుతుంది. కేజీ చేపలకే 50 గ్రాముల చింతపండు నానబెట్టి శుభ్రంగా కలుపుకోండి చేత్తో. చింతపండులో నీళ్లు పోసుకుని ముక్కలు ములిగేటట్టు పులుసు పోసుకోండి. దాంట్లో పులుసు పోసిన తర్వాత దాకతో శుభ్రంగా ముక్కలు కలుపుకోండి. తిప్పుకుంటా జాగ్రత్తగా కలుపుకోండి. నూనె మీద పడుతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత గరిటె తీసుకుని నిదానంగా ఒక్కో ముక్క కదుపుకోండి. ముక్క చితపకుండా నిదానంగా కదుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పావు గంట మగ్గనివ్వాలి సిమ్లో. మధ్యలో మూత తీసి శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత ముక్కని శుభ్రంగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత గరిటెతో ముక్కలు ఒక్కొక్కటి కదుపుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇలా చిక్కగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి.
వేడి వేడి చేపల కూర రెడీ అయింది, తిందాం రండి. వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకు తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంటికాడ ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.